బాగా ఆడుతున్నావు అంట. గుడ్, వెరీ గుడ్. ఇదే జైల్లో సారథి అని ఒక ఖైదీ ఉండేవాడు. ఇక్కడికి వచ్చాక వాడికి పెయింటింగ్ లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. జైల్లో టాలెంట్ ఉన్న ఖైదీలు చాలా మంది ఉన్నారు ఆదిత్య. కానీ ఆ టాలెంట్ ని బయటికి తీసుకురావడానికి వాళ్ళ దగ్గర సరైన మార్గం లేదు, అన్ఫార్చునేట్లీ. నేను కూడా రిటైర్ అయ్యేలోపు ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ, ఒక లైబ్రరీ కట్టాలనుకున్నాను. కానీ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవంట. సీరియస్లీ, జరిగిన రోజు జరిగింది అనుకోవాలి మనం, అంతే. ఎనీవేస్, నేను పిలిచినందుకు కారణం జడ్జ్ గారు మనవరాలు ఎవ్రీడే నీతో ఒక 2 hours చెస్ ప్రాక్టీస్ చేయాలని కోరింది. నాతోనా? నీతోనే. సార్, నాదో రిక్వెస్ట్. ఏంటది? August 15th విడుదలయ్యే ఖైదీల లిస్టులో మాస్టర్జీ పేరుండేలా చూస్తే జడ్జి మనవరాలతో ఆడటానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఛాన్స్ దొరకగానే బేరాలాడేస్తున్నావు, అది జడ్జితోనే. ఆవేశంలో చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. ఎవరికి ఎలాంటి హాని చేయలేదు. ఇక్కడే ఉంటే బతకనివ్వరు సార్. ఆ విషయం మీకు తెలుసు. మాస్టర్జీ, త్వరలో మీరు రిలీజ్ కాబోతున్నారా? నేనా? August 15th రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడే జైలర్గా చెప్పారు. నా నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా? గెస్ చే. ఎలా తెలుసు? హలో గురూజీ, అంతా మంచిదేనా? దవాఖానకెళ్ళి జల్దీనే వచ్చినట్టున్నావు. ఆరోగ్యం జాగ్రత్త గురూజీ. BB3 అంటే బిషప్, బి కాలంలో ఎస్పీ గార్డ్ రావడానికి గంట టైం పడుతుంది. ½ an hour CCTV కెమెరాస్ ఆఫ్ చేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. రాజు వీడే కదరా. రాజును కదల్చడం కుదరదు. నేను రాజునే కదా. రాజు రాజుని కదిపితే తప్పేంటి ముసలోడా? రూల్స్ ఒప్పుకో. ఈ జైల్లో రూల్స్ ఎవరు రాస్తారు? రాజుని ఎదిరించే దమ్ముందా సిపాయికి? యుద్ధం మొదలు పెట్టేదే సిపాయి.
జన్మభూమి భూమి హ్యాపీ ఇండిపెండెన్స్ డే నా జన్మభూమి ఎంతో చెస్ ఇవాళ నీ రిలీజ్ ఇంటికెళ్ళవా? ఎమోషనల్ అవ్వకండి, చెప్పింది గుర్తుందిగా. ఇప్పుడు ఈ 2 రాజ్యాలతో నేనే యుద్ధం చేయాలా? వర్ణ మీరెవరు? ఆదిత్య ఇచ్చాడమ్మా నీ నంబరు. యుద్ధం అయితే తప్పట్లేదు, కానీ మనసుతో చేయాలా, బుద్ధితో చేయాలా? యుద్ధం దేంతోనైనా వేసే ప్రతి అడుగు విముక్తి వైపే వేయాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు యాత్ర. ఆదిత్య కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఎన్ని సంవత్సరాలు ఏమైపోయారు? నాన్న బలవంతంగా ముంబై తీసుకెళ్లి పెళ్లి చేశారు. ఆ తర్వాత బయట ప్రపంచంతో కాంటాక్ట్ పోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆదిత్య విషయం తెలిసాక 2-3 సార్లు రావాలని ప్రయత్నించాను, కానీ వీణ్ణి చంపేస్తానని బెదిరించారు. మానసా, ఒకసారి ఇలా రామ్మా. అన్నిటికీ గంగిరెద్దులా తలవటం కాదు. వచ్చింది యాత్ర కాదని నాకు డౌట్ గా ఉంది. వాడే అమ్మాయిని పంపుంటాడు. ఇలా సడన్ గా వచ్చేసరికి నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. నా కెరీర్ లో దొంగ సాక్ష్యాలను ఎన్నో చూశాను. అవన్నీ చిన్న చిన్న కేసులు, కానీ ఇది అలా కాదు. చిన్న తేడా వచ్చిందో నీ కెరీర్, నీ రెప్యుటేషన్, నీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇక నువ్వు జీవితంలో లా ప్రాక్టీస్ చేయలేవు. నువ్వు మనుషుల్ని మోసం చేయగలవేమో, మెషిన్ ని కాదు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో నీ బండారం అంతా బయటపడుతుంది. నేను అడిగే ప్రశ్నలకి మీరు ఎస్ఆర్నో చెప్తే చాలు. ఆర్ యూ రెడీ? ఎస్. మీ పేరు యాత్రానా? ఎస్. మీరు 23/7/1997లో జన్మించారా? ఎస్. మీరు పుట్టింది చెన్నై. నో. మీరు ఆదిత్య ప్రేమించుకున్నారా? ఎస్. మీకు ఎరుపు రంగు అంటే ఇష్టమా? ఏంటమ్మా వీడు? ఎరుపు రంగు ఇష్టమా, పసుపు రంగు ఇష్టమా, బాల ఇష్టమా, బంగారం ఇష్టమా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. నానా తను ఎక్స్పర్ట్, మీరు సైలెంట్ గా ఉండండి. ఆదిత్య చెక్స్ ఫోర్స్ చేసేవాడా? ఎస్. ఈ ఫ్రాడ్స్ మీ ఇద్దరు కలిసి చేసేవారా? నో. ఆదిత్యకి తీవ్రవాదులతో లింక్స్ ఉన్నాయా? నానా పాలిగ్రాఫ్ రిపోర్ట్ వచ్చింది. ఏమని వచ్చింది? అబద్ధపడిందని వచ్చిందా? ఇన్కన్క్లూజివ్ అని వచ్చింది. అంటే అసంపూర్ణంగా. అంటే యాత్ర చెప్పింది నిజమో అబద్ధమో తెలీదు. అంటే మిషన్ ను కూడా కన్ఫ్యూజ్ చేసింది అన్నమాట. మరి ఇప్పుడే చేద్దామమ్మా. ఇంకా టైం లేదు నాన్న, వచ్చే వారమే అప్పీల్. ఆదిత్యాన్ని నమ్మి ప్రొసీడ్ అయిపోదాం.